హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఏం చూపెడుతున్నానంటే ఇవి ఆఫ్టర్ డెలివరీ తర్వాత యూజ్ చేసే ట్యాబ్లెట్స్, ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్. ఇవి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎట్లా అనంటే మన పెద్దవాళ్ళు, నానమ్మలు, అమ్మమ్మలు చెప్తారు కదా, అదే విధంగా వాళ్ళు చెప్పిన పద్ధతిని అనుసరించి ఇవి చేసిన ట్యాబ్లెట్స్. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటాయి. నేను చెప్పిన పద్ధతిని చేసి చూస్తే ఎలా చేశానో మీరు తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేశానో చూస్తే మీకు అర్థమైపోతుంది. అన్నీ క్లియర్గా డీటెయిల్గా నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది ఎలా వాడాలో ఏంటో అన్నీ చెప్తాను. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఇవన్నీ ఏంటియో ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తాను. ఇవి పిప్పళ్ళు అంటారు. ఇవి పిప్పళ్ళు ఇలా ఉంటాయి. పిప్పళ్ళు వీటికి అంత ఇట్లా కట్టెల్లా ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసుకొని ఎండినాక ఇవన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇవి మిరియాలు, మామూలుగా మీకు తెలుసు కదా, ఇవి మిరియాలు. ఇవి వాయు మిరియాలు అంటారు. దీంట్లో కూడా ఇలా కొంచెం చెత్తలా ఉంది. ఇదంతా కూడా మనం ఎండినాక ఇదంతా శుభ్రం చేసుకోవాలి. అంటే కొంచెం చెరిగి కట్టెలు ఏం లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఇది శొంఠి. శొంఠి కూడా మీకు తెలుసు కదా, చాలా మందికే తెలిసే ఉంటుంది. ఇది ఇంకొకటి మోడి కట్టె అంటారు. ఇది మనకి ఇవన్నీ కూడా చౌదాపూర్ దుకాణంలో ఇవి అడిగితే వీటిని ఇస్తారు మనకి. ఇది మోడి కట్టె. ఇవన్నీ బాగా ఎండినాక వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకోవాలి. పిప్పళ్ళు, ఇవి వాయు మిరియాలు, ఇవన్నీ ఇలా అన్నీ కూడా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇవి మిరియాలు. శొంఠి మనకిలా గట్టిగా ఉంటుంది కదా, మిక్సీ జార్లో వేసుకుంటే మనకు బ్లేడ్స్ పాడైపోతాయి కదా. అయితే ఇది రోట్లో వేసుకొని కొంచెం నలగొట్టుకొని మనం మిక్సీలో వేసుకుందాం. ఇలా కొంచెం నలగొట్టుకుంటే మనకి మిక్సీ జార్ అనేది, బ్లేడ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. చూసారు కదా, ఇదంతా ఇట్లా నలగొట్టుకుంటే ఇలా. ఇది అల్లంని మనకు సున్నంలో వేస్తే ఇది శొంఠి అవుతుంది కదా ఎండబెడితే. ఇదంతా కూడా మిక్సీలో వేసేసుకుందాము. అయితే ఇంకొకటి ఇది మోడి కట్టె కదా, ఇది కూడా ఇలాగే వేసుకుంటే మనకు బ్లేడ్లు పాడవుతాయి కాబట్టి దీన్ని కూడా కొంచెం నలగొట్టుకుందాము. ఇది ఎంత దంచేసుకున్నాక ఇది ఎంత ఘాటుగా వస్తున్నాయండి స్మెల్. ఈ స్మెల్కి ఘాటు వచ్చేస్తుంది. ఎంత బాగున్నాయో స్మెల్. అయితే శొంఠి, ఇవన్నీ మిరియాలు అన్నీ ఘాటైనవి కదా, అందుకే స్మెల్ చాలా బాగా వస్తున్నాయి ఘాటుగా. ఇవన్నీ కూడా ఇందులో వేసుకున్నాం కదా, ఇవన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇవే కాకుండా ఇంకొక 2 ఐటమ్స్ ఉన్నాయండి, అవి నేను లాస్ట్లో చూపెడతాను. అవి మెయిన్ అండి. ఆ 2 గోళీలు నేను లాస్ట్లో చూపెడతాను. ఇదంతా కూడా మిక్సీ పట్టుకొని జల్లించుకోవాలి. ఎందుకంటే మనకి ఇలా పొట్టులా ఏది ఉండకుండా మనం జల్లించుకుంటే మంచిగా మెత్తగా వస్తుంది. మస్తు ఘాటుగా వస్తుందండి వాసన అంతా కూడా. చూసిండ్రు కదా, ఇదంతా కూడా ఇట్లా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కూడా మనము పొడి చేసి పట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను మీకు లాస్ట్లో ఒక 2 ఐటమ్స్ చూపెడతాను అన్నాను కదా. ఇదిగోండి చూడండి. ఇది ఒకటి వాత విదాసు గోళీ. ఇది ఒక గోళీ. వాళ్ళు షాప్లో అడిగితే ఇస్తారండి. చౌదాపూర్ దుకాణము, పూజా స్టోర్స్లలో, చౌదాపూర్ దుకాణాలలో ఇట్లా ఇవి ఇస్తారు. వీటిని మాత్రం మిక్సీ చేసుకోవద్దు. వీటిని మాత్రం రెండింటిని మనము రోట్లో వేసుకొని దంచుకొని వేసుకోవాలంట. వీటిని మిక్సీలో వేయొద్దు అని చెప్పారు. ఇంకొకటి చింతామణి గోళీ, వాత విదాసు గోళీ, చింతామణి గోళీ. ఇవి రెండింటిని కూడా మనము రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇలా కొంచెం ఇట్లా దంచగానే మొత్తం నలిగిపోయింది చూడండి.
కొంచెం దంచగానే ఇదంతా కూడా మొత్తం నలిగిపోయింది ఇదంతా పొడి. ఈ 2 గోళీలను ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇదంతా కూడా మొత్తం శుభ్రమైన పొడి చేతులతోటి తడి తగలకుండా, పొడి చేతులతోటే తడి తగలకుండా మనము జాగ్రత్తగా కలుపుకోవాలి. అస్సలు తడి తగలనివ్వకూడదు, ఎందుకంటే మనకి ఇవి నిల్వ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో తేనె, ఏదైనా సరే తేనె, మీరు ఏది యూజ్ చేస్తే అది తేనె కొంచెం కొంచెంగా ఒక పక్కకు వేసుకోండి. కొంచెం కొంచెంగా ఒక పక్కకు వేసుకొని కొంచెం మనకు ముద్దలా వచ్చేట్టుగా చూసుకోండి ఎంత పడుతుందో. కొంచెం కొంచెంగా ఇట్లా కలుపుకొని ముద్దలా వచ్చేట్టుగా చేసుకొని గోళీల్లా తయారు చేసుకోవాలి. ఇవి ఇట్లా గోళీలు కట్టుకొని ఆరబెట్టుకోవాలి ఒక 2 రోజులు నీడలో. మనము ఎండకు పెట్టకూడదు. చూడండి, ఇట్లా తేనెతోటి మొత్తం తేనె పోసే కట్టుకోవాలి. ఎందుకు అంటే తేనె వేస్తే మనకు పాడవకుండా ఉంటాయి, వాటర్ వేయకూడదు. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటాయండి. వీటిని ఇలా గోళీలా చేసుకొని కట్టుకుంటే మంచిగా ఆరాలి. మంచిగా ఆరిన తర్వాత మనం వీటిని ఒక బఠానీ గింజంతా చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసిండ్రు కదా, ఇట్లా మనం తేనె వేసుకొని ఇట్లా ముద్దలా వచ్చేటట్టు ఇదంతా కూడా ఇట్లా ముద్ద రావాలి తేనెతోటి. చూసిండ్రు కదా ఇట్లా ముద్ద వచ్చిందో. ఇట్లా ముద్దలా వచ్చేటట్టు చేసుకున్నాక ఇప్పుడు దీనిని ఇట్లా కొంచెం కొంచెంగా తీసుకొని ఇట్లా బఠానీ గింజ సైజులో, అంటే మనం ట్యాబ్లెట్ అయితే ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో గోళీలా చేసుకోవాలి. నేను ఇట్లా ఒకటి చేసి చూపెడతాను మీకు. చూసారు కదా, ఇట్లా ఇంత సైజు సరిపోతుంది ఒక గోళీ. ఇట్లా అన్ని గోళీలు ఇట్లా చేసుకొని మనకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు అన్ని గోళీలు చేసుకోవాలి. 30 కానీ 60 కానీ 90 కానీ 2 నెలలు 3 నెలలు 6 నెలల వరకు కూడా ఇవి బాలెంతలకు యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. ఎలాంటి నడుము నొప్పి, కాళ్ళు తిమ్మిర్లు, ఎలాంటి నొప్పులు లేకుండా ఇవి మంచి రిజల్ట్ ఇస్తాయి. బలంగా నడుముకు బలాన్ని చేకూరుస్తాయి. బాలింతలు చాలా వీక్ అయిపోతారు కదా డెలివరీ తర్వాత. వాళ్ళకి నడుము నొప్పి, కాళ్ళు తిమ్మిర్లు రావడము, బలహీనత వస్తుంది కదా, అలాంటివి ఏవీ లేకుండా ఇవి వేసుకోవడం వలన ఒళ్ళంతా కూడా బాడీ ఫిట్గా అవుతుంది, కొంచెం గట్టి పడుతుంది అన్నట్టు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా చిన్నగా గోళీల్లాగా బఠానీ గింజ సైజులో మనం గోళీల్లా చేసుకోవాలి. ఇవే బాలింత విచ్చాలు అని అడిగితే మనకు షాప్లో ఇస్తారు. నేను దీన్ని స్లిప్లో రాసింది కూడా నేను పెడతాను, మీకు ఒక ఫోటో కూడా పిక్ పెడతాను. ఫ్రెండ్స్, చూసిండ్రు కదా, ఇవన్నీ కూడా ఇలా మనము చిన్నగా బఠానీ గింజ పరిమాణంలో ఇవన్నీ గోళీలు కట్టుకోవాలి. అంటే కొంచెం కుడి ఎడమగా వస్తాయి. మనము ఇవన్నీ బఠానీ గింజంత పరిమాణంలో కట్టుకొని ఇలా గాలికి 2-3 రోజులు ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరిన తర్వాత పొడి గాజు సీసాలో మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే గాజు సీసాలో అయితే పాడవకుండా ఉంటుంది, ప్లాస్టిక్ వాడకుండా ఉంటే మంచిది. ఇలా ఏదైనా చిన్న గాజు సీసాలో థ్రెడ్స్ ఉండి శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. తడి అసలే లేకుండా ఆరబెట్టుకొని ఉన్న దాంట్లో ఇవన్నీ ఆరిన తర్వాత మనకు ఇలా, అంటే ఇప్పుడు కొంచెం పచ్చి తగులుతుంది కదా, మనం ఇలా అనగానే ఇలా అయిపోతాయి అన్నట్టు. అలా అయిపోయిన తర్వాత ఆరిన తర్వాత అప్పుడు ఇలాంటి గాజు సీసాలో వేసుకోవాలి. వేసుకొని ఒక్కొక్కటి రోజుకు ఉదయము పరిగడుపున వేసుకోవాలి. ఇంకా మనకు నొప్పులు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తే రోజుకు 2 గోళీలు కూడా వేసుకోవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు ఒకటి, ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకున్నాక పళ్ళు తోముకున్నాక పరిగడుపున ఒక గోళీ వేసుకోవాలి. మనకు వేడి చేసినట్టు అనిపిస్తే గిట్ట రోజుకొకటి వేసుకుంటే చాలు. లేదు మీకు ఆరోగ్యాన్ని బట్టి మీ శరీర తత్వాన్ని బట్టి వేడి ఏం చెయ్యలేదు అని అనుకుంటే, మీకు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే రోజుకు 2 కూడా వేసుకోవచ్చు.
మీకు శరీర తత్వాన్ని బట్టి చూసుకొని వాడుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ వేడయింది, మనకు శరీరము వేడైతే తెలుస్తుంది కదా, అంటే మనకు మూత్రంలో మంట కానీ, మనకు వేడి చేస్తే చేతులు అరచేతులు కానీ ఇట్లా మండినట్టుగా అట్లా అనిపిస్తుంటాయి కదా, అలా మీకు తెలిసినట్టయితే అట్లా అనిపిస్తే రోజు విడిచి రోజు కూడా వేసుకోవచ్చు. అంటే దినం తప్పించి దినం రోజు విడిచి రోజు కూడా ఒకటి చొప్పున వేసుకోవచ్చు. వీటిని సగం మాత్రమే కట్టాను. ఇవి దాదాపుగా 90-100 గోళీలు అయినాయి. నేను ఇంకా మిగతా పొడి ఇలా సీసాలో భద్రపరుచుకున్నాను. మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కూడా దీన్ని చేసుకోవచ్చు. నేను 20-20 గ్రాముల చొప్పున తీసుకున్నాను. అన్నీ కూడా 20-20 గ్రాముల చొప్పున తీసుకుంటే 6 నెలలకు సరిపడా అవుతుందండి. 6 నెలలు 7 నెలల వరకు కూడా గోళీలు అవుతాయి. ఇలా మిగతాదంతా కూడా నేను ఇట్లా సీసాలో భద్రపరచుకొని ఇలా రాసి పెట్టుకోవడం. ఎందుకంటే ఏం పొడో అనుకుంటాం, మనం రాసి పెట్టుకుంటాం, రాయకుంటే మర్చిపోతాం కదా, ఇదేంటో అని గుర్తుండదు కదా. అంటే వాసన చూస్తే తెలిసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది, చాలా రోజులైతే మర్చిపోతాం కాబట్టి ఇలా రాసి పెట్టుకుంటే మనకు చూడగానే తెలిసిపోతుంది. ఇవి ఇలాంటివి మనకు మిరియాలు, లవంగాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా గాలి చొరబడని సీసాలలో వేసుకుంటే పాడవవు కదా. ఇవి కూడా అంతే, 4-5 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటాయి, తడి తగలకుండా ఉండాలి. ఇలా సీసాలో వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మనము తడి తగలని చేతులతో తీసుకొని వేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలైనా పాడవవు, తేనెతో కట్టాము కాబట్టి ఇవి మనకు వాటర్ అది ఇది తగలకుండా శుభ్రమైన చేతులతో కట్టినాం కాబట్టి మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి.